మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగంలో రెండవ అంగమైనటువంటి నియమం యందు శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనేటటువంటి 5 అంశాలను నిగుడీకృతపరిచాడు ఆ పతాంజలి మహర్షుల వారు. ఆ 5 అంశాలలో రెండవ అంశమైనటువంటి సంతోషాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి మన సంతోషం మనం సంపాదించే ఆస్తుల్లోనూ, బంగ్లాల్లోనూ, బంగారంలోనూ లేనే లేదు. మన సంతోషం కేవలం మన మనస్సులోనే ఉంది. అందుచేతనే ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ దేహంలో, ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ శరీరంలో మనస్సు అనే గదిలోకి నెమ్మదిగా ప్రవేశించి మన సంతోషానికి అవరోధాలు ఏమిటో మనం వెతుక్కుంటే ఆ అవరోధాలను తొలగించుకోవడం ఎలాగో మనం తెలుసుకోవచ్చు. మన పెద్దలు ఎంతగానో ఆలోచించి మన సంతోషానికి అవరోధాలు 7 అని తెలియచేశారు. అందులో మొదటిది పోల్చుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేశాను. రెండవది కుటుంబంతో మనం సమయాన్ని కేటాయించకపోవడం అనేటటువంటి అవరోధాన్ని గురించి నేర్చుకున్నాము. ప్రస్తుతం ఈ వీడియోలో 3వ అవరోధమైనటువంటి దాని గురించి తెలుసుకుందాం. 3వ అవరోధం ఏమిటి అంటే మనం ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండకుండా ఉండడం, అంటే ఎక్కువ సమయం ఖాళీగా ఉండడం. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ మైండ్ అని మన పెద్దలు అంటారు. ఖాళీగా ఉన్న మనస్సులో రాక్షసుడు నివసిస్తాడు. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండకపోవడం అనేటటువంటి అవరోధాన్ని మనం ఎలా జయించాలి అంటే, మనం ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండడం మూలంగా మన బాధను కూడా మర్చిపోతాం. బాధను గురించి కూడా ఆలోచించేంత సమయాన్ని నీవు ఇవ్వవా. ఎప్పుడు ఏదో ఒక పనిలో దానికోసం నీవు ఏదో ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం కష్టపడు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిద్రపోకుండా ఆ లక్ష్యం వైపు మాత్రమే నీ గురిని ఉంచి నీ ఆలోచనను ఆలోచించు. అలా కాకుండా మనం ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకొని కొన్ని చిన్న అవరోధాలు వచ్చిన వెంటనే ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోయి మనం వేరే లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటాం. అలా అడుగులు వేసేవారు ఎన్నడూ సంతోషాన్ని పొందలేరు. ఇది వాస్తవం. మనం ఒక సుదీర్ఘమైనటువంటి జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలను మనం దాటుకుంటూ వెళ్ళి మన జీవిత పరమార్థం, మన జీవిత లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉండాలి. అవరోధాలు ఎన్ని వచ్చినా వాటిని ఛేదించాలి, వాటిని భేదించాలి. అప్పుడు మాత్రమే మనం మన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాం. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇక మనకు లభించేది సంతోషమే. కాబట్టి జీవితాన్ని మీరెప్పుడు ఖాళీగా ఉంచకుండా, మన మనస్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిని అప్పచెప్పుతూ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నాన్ని సాగించాలి. అలా సాగిస్తే మన జీవితం ఎంతో ఉన్నతమైపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనం ఒక చిన్న పిల్లవాడు నడవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు.
అలా నడవాలన్న తపన ఆ చిన్న పిల్లవాడిలో ఉంది. అతడు నెమ్మదిగా లేస్తాడు, కింద పడతాడు. లేస్తూ కింద పడుతూ ఎన్నో దెబ్బలు తింటూ ఉంటాడు. మోకాలు చక్కరగా పగిలిపోయి రక్తం కారుతూ ఉన్నా అతని లక్ష్యం మాత్రం నిలబడాలి, నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నడవాలి అన్నటువంటి అతని మర్చిపోకుండా ఉన్నాడు. అందుచేతనే గోడ సహాయాన్ని ఆధారం చేసుకొని ఆ పిల్లవాడు నడవడానికి ప్రయత్నిస్తాడు. అలా నడుస్తూ నడుస్తూ ఏదో ఒకనాడు ఆ గోడను విడిచి, ఆధారాలను విడిచి సొంతంగా తన కాళ్ళపై తను నడవగలుగుతాడు. అది అతని లక్ష్యాన్ని చేరి ఆ సమయాన ఎంతో సంతోషాన్ని పొందుతాడు. ఆ చిన్న పిల్లవానిలో ఆ కుంఠిత దీక్ష, నేను నడవాలన్న తపన, దానికోసం ఎన్నో దెబ్బలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఆ పిల్లవాడు నడవాలి అన్న తపనను మాత్రం మర్చిపోడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశంతో, మరొక చిన్న కథతో నెక్స్ట్ వీడియోలో ఈ సంతోషానికి అవరోధాన్ని, మూడవ అవరోధమైనటువంటి ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి, అలా కాకపోతే మన జీవితంలో మన సంతోషాన్ని మనం కోల్పోతాము అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తాను. మీరు ఎప్పుడు ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. పతాంజలి మహర్షుల వారు మన అభివృద్ధి కోసం, మన ఉన్నతి కోసం, మన జీవితాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నడిపించుకోవడం కోసం మాత్రమే ఈ అష్టాంగ యోగాన్ని ఏర్పాటు చేశారు. నేటికి అది ఎంతో అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థితి. జీవితంలో అత్యంత ఉన్నత స్థితి ఏమిటి అంటే ప్రశాంతంగా నిద్రపోవడం. ఆ నిద్రపోవడం అనేటటువంటిది ఒకటి, ఎరుకతో నిద్రపోవడం, ఎరుక లేకుండా నిద్రపోవడం. ఎరుకతో నీవు నిద్రపోయిన నాడు నీవు లభించేటటువంటి ఆ సమాధి ఆనందం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని నువ్వు పొందాలి అంటే ఆ పతంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి ఈ అష్టాంగ యోగాన్ని నువ్వు ఆచరించాలి. అష్టాంగ యోగంలో ప్రధానంగా యమ నియమాలు, అందులో నియమం ఎందు సంతోషం అనేది నీవు ఆచరించడం మూలంగా, సంతోషమే సగం బలం కాబట్టి నీవు సంతోషంగా ఉంటే జీవితంలో దేనైనా సాధించగలవు. కాబట్టి ఈ సమాజ ఆనందాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు. కాబట్టి దానికోసం నీ ప్రయత్నాన్ని సాగించాలి అంటే ఈ అంశాలన్నింటినీ మనం ఆచరిస్తూ ఉండడం మూలంగా మాత్రమే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. పతాంజలి మహర్షుల వారు తెలియజేసిన ఈ అష్టాంగ యోగాన్ని మనందరం ఆచరించి మన జీవితాన్ని ధన్యం చేసుకొని, మన శరీరాన్ని, మనస్సును పరిశుభ్రంగా ఉంచుకొని మన జీవిత ప్రయాణాన్ని మనం సాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.